రామ్టాక్కి తిరిగి స్వాగతం. జగన్ ఇటీవల తన మాటలు చేతలతోటి తన రాజకీయ సమాధిని తనే తవ్వుకుంటున్నట్టుగా ఉంది. నిజం ఇది. అంతకుముందు రాజధాని అంశం మీద రోజుకో మాట మాట్లాడి అభాసు పాలు కావటమే కాకుండా వైసీపీ శ్రేణుల్లో కూడా కొంత కన్ఫ్యూషన్ వచ్చింది. అది గడవక ముందే ఇంకొక ఇష్యూ ముందుకు వచ్చింది. ఈ దళిత క్రైస్తవ శంఖారావం పేరుతోటి జరిపిన సమావేశంలో హిందువుల్ని, హిందూ దేవుళ్ళని, హిందూ మతాన్ని విమర్శించిన వాళ్ళని పరోక్షంగా వెనకేసుకు రావటం, ఇది అతి సున్నితమైన అంశం. దానికన్నా ఇది చాలా అతి సున్నితమైన అంశం. ఎందుకనంటే నంబర్ వన్, ఏ మతంలో అయినా ఆ మతం మీద ఉన్నటువంటి దేవుళ్ళని విమర్శిస్తే సున్నితమే అవుతుంది. అది క్రిస్టియానిటీకైనా, ఇస్లాంకైనా, హిందూయిజంకైనా. పర్టికులర్గా ఏంటంటే ఆ మతస్థులే అక్కడ వాళ్ళని విమర్శిస్తే అదొక టైప్. కానీ వేరే మతస్థులు ఇతర మతాలను విమర్శిస్తే అది చాలా ప్రొవకేటివ్గా మారుతుంది. ఇప్పుడు అదే జరిగింది. ఈ ప్రశ్న రావణ్ వాస్తవంగా తన తన పేరు జోసెఫ్, తను బేసికలీ క్రిస్టియన్. ఇవాళ తను హిందూ మతాన్ని, హిందూ దేవుళ్ళని, చాలా రాముణ్ణి, కృష్ణుణ్ణి అందరినీ అవహేళన చేస్తూ మాట్లాడటం హిందువుల్లో ఎక్కడ లేని కోపాన్ని తెచ్చిపెడుతుంది. సరే, అతను ఇవాళ అరెస్ట్ అయ్యాడు. ఎందుకంటే అసలు అది సాయుధ పోరాటాన్ని పరోక్షంగా ప్రోత్సహించాడు, హిడ్మాని సపోర్ట్ చేసి. సరే, అదేం జరుగుతుంది కోర్టులు తెలుసుకుంటాయి, మనకు అనవసరం. కాకపోతే ఇక్కడ నా పాయింట్ అలా ఏంటంటే అటువంటి వ్యక్తి బేసికల్లీ హిందూ బైటర్ అర్థమైపోతా ఉంది. అతని పాత వీడియోలు చూసినా యూట్యూబ్లో అన్నీ అందరికి అర్థమవుతుంది. అట్లానే దానికి ప్రకాష్ రాజ్ తోడయ్యాడు. వాళ్ళ ఆడియో లీక్ అయింది. ప్రకాష్ రాజు ఎప్పటి నుంచో హిందూ బైటర్. సరే, నిన్న బీజేపీ ఒక సీనియర్ నాయకుడు ఒక ట్వీట్ చేశాడు. ఆయన పేరు ప్రకాష్ రాజు కాదు, ఏదో క్రిస్టియన్ నేమ్ పెట్టాడు. మరి బీజేపీ సీనియర్ నాయకుడు ట్వీట్ చేసిన తర్వాత నేను అదవరకు ఏంటంటే సోషల్ మీడియాలో వస్తే పట్టించుకోలేదు. కానీ మరి ఒక బాధ్యత గల నాయకుడు ట్వీట్ చేసి క్లారిఫికేషన్ కావాలని ప్రకాష్ రాజుని అడిగాడు. అదే కనుక అయితే ఇంకా సీరియస్ మ్యాటర్ అది. అంటే ఇతర మతస్థులు హిందూ మతాన్ని విమర్శించడం. ఎందుకంటే మనం అదర్ చూసాం, ఇట్ హ్యాస్ బికమ్ ఫ్యాషన్. హిందువులే హిందూ మతాన్ని విమర్శించడం అనేది కొంతవరకు డైజెస్ట్ చేసుకుంటారేమో, కానీ ఇతర మతస్థులు వచ్చి హిందూ మతాన్ని విమర్శిస్తే ఎందుకు డైజెస్ట్ చేసుకుంటారంటే హిందువులు ముస్లింలు విమర్శిస్తే, ముస్లిం మతాన్ని విమర్శిస్తే వాళ్ళకు కోపం వస్తుంది కదా. అట్లానే వయసు వరుస కూడా అంతే కదా. కానీ ఇక్కడ ఇంకొక ముక్తాయింపు ఏంటంటే దీనికి సాక్షి పేపరు, సాక్షి ఛానల్ ప్రచారం కల్పించటం, అంటే జగన్ పరోక్ష మద్దతు ఇవ్వటం. మరి ఇవి ఎక్కడికి దారితీస్తాయి? మరి ఇది తెలిసి చేస్తున్నారా లేకపోతే తెలియక చేస్తున్నారో తెలియదు, కానీ వైసీపీ శ్రేణుల్లో కూడా గందరగోళం వచ్చింది. మధ్యంతర నాయకుల్లో కూడా గందరగోళం వచ్చింది. ఎందుకంటే రాజధాని మీద సపోర్ట్ చే నాయకుడు ఏం చెప్తే దాన్ని ఫాలో కావచ్చు, కానీ మతాన్ని విమర్శించే దాన్ని నువ్వు పైకెత్తుకుంటే అది ఎంతో మందిని వాళ్ళ గుండెల్లో తాకుతుంది. ఈవెన్ ఛానల్స్లో కూడా చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా జగన్కి మద్దతు ఇచ్చే జర్నలిస్ట్ స్థాయి లాంటి వాళ్ళు కూడా దాన్ని తట్టుకోలేకపోయారు. అంటే నేను ఊరికనే చెప్పాను, అటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే మతం వచ్చేసరికి చాలా సెన్సిటివ్. మరి జగన్మోహన్ రెడ్డికి ఇది ఎందుకు అర్థం కావట్లేదు నాకైతే అర్థం కాలేదు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే దక్షిణాదిన జనరల్గా మత పోలరైజేషన్ జరగదండి, ఇంతవరకు జరగలేదు. కొంత కర్ణాటకలో ఏమైనా ఉందేమో కానీ మిగతా చోట్ల ఎక్కడా లేదు. కానీ ఇప్పుడు ఈ రావణ్, ప్రకాష్ రాజు
తర్వాత దానికి వెనకేసుకొస్తున్న జగన్ చూసిన తర్వాత హిందువులు పోలరైజ్ కావటం మొదలు పెడుతున్నారు. ఏమిటిది మాకు, అరే మేము ఎందుకు రిసీవింగ్ ఎండ్లో ఉండాలా, మేము ఇంకొకరిని విమర్శించట్లేదు కదా అనేది, ఇంకో మతాన్ని విమర్శించట్లేదు కదా అనేది. వ్యక్తులు ఏ మతంలో ఉన్న వాళ్ళని విమర్శించుకోవచ్చు, అది వేరే విషయం. ఒకవైపు ఇది జరుగుతూ ఉంటే రెండోది ఇంకొకటి కూడా జరిగింది కదా సైమల్టేనియస్గా, సాయి ఉదంతం. సాయి ఉదంతాన్ని అడ్డం పెట్టుకుని కాపుల్ని రెచ్చగొట్టాలి పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేశాడు. ఇది ఒక విధంగా బెడిసి కొట్టిందని చెప్పొచ్చు. మొదట్లోనే కాపు నాయకుల చేత చెప్పించాడు. తర్వాత ఈ ప్రశ్న రావణు, ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ విమర్శిస్తుంటే ఒకవైపు హిందూయిజాన్ని పవన్ కళ్యాణ్ని రెండు కలగలిపి విమర్శిస్తున్నారు ఎవరు చేసినా. ఇది నిజం చెప్పాలంటే వాళ్ళ పవన్ కళ్యాణ్కి ఇమేజ్ పెరిగిపోతా ఉంది, ఆయన ప్రభావం విస్తరిస్తూ ఉంది. 2024తో పోల్చుకుంటే ఇవాళ పవన్ కళ్యాణ్ అప్పటికన్నా పవర్ఫుల్ పర్సన్గా ఎమర్జ్ అయ్యాడు ఆంధ్రాలో. ఇటువంటి వీళ్ళ పుణ్యానే ఆయన చేయటం కూడా బాగా చేస్తున్నాడు పాలన. ప్లస్ వీళ్ళు ఎప్పుడైతే ఆయన తిడుతున్నారో విమర్శిస్తున్నారో అదే అసలు అర్థం పర్థం లేదు ఇంకా బూతులు తిడుతున్నారో వాటిని వీళ్ళు ప్రోత్సహిస్తున్నారో పవన్ కళ్యాణ్ వెనుక కాపులు కూడా అదవరికి కన్నా ఎక్కువ ర్యాలీ అవుతున్నారు. చాలామంది ఇది అబ్జర్వ్ చేశారో లేదో కానీ ఎక్కువ ర్యాలీ అవుతున్నారు ఇవాళ అదవరికి కన్నా కూడా. సో జగన్మోహన్ రెడ్డి ఏదో అనుకుంటున్నాడు తను కాపు నాయకుల చేత తిట్టించగానే కాపులందరూ ఆయన వైపు వస్తారని. ఆ చాప్టర్ దాటిపోయింది ఇవాళ. అసలు ఇవన్నీ ఏంటి ఫ్రస్ట్రేషన్లో చేస్తున్నాడు. ఎట్లయినా సరే నేను అధికారంలోకి 2029లో రావాలని, రాకపోగా ఇది చాలా ఆయనకి నష్టం చేపించబోతే పెద్ద బ్లండర్ ఆయన చేస్తున్నటువంటిది. ఎందుకంటే అసలు హిందూ పోలరైజేషన్ అనేది ఇంతవరకు ఆంధ్రాలో ఎప్పుడు చూడలేదు మనం. నిజానికి జగన్ ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన క్రిస్టియన్ అయినా ముఖ్యమంత్రి అయినప్పుడు ఆ దృష్టితో ఎవరు చూడలేదు. కొంతమంది ఎవరో విమర్శించారు పర్టికులర్గా రాముని తల నరికినప్పుడు, లేకపోతే ఇటువంటి ఎక్కువ జరిగినాయి అంతర్వేద రథం తగలబెట్టినప్పుడు జగన్ హయాంలో. అయినా కూడా ఎక్కువ మంది ప్రజలు దాన్ని నమ్మలా, ఇవాళ నమ్ముతున్నారు. ఇవాళ ఆ రోజు కన్నా ఈరోజు జగన్ వీళ్ళందరినీ వెనకేసు రావటంతో అసలు ఈ పోలరైజేషన్ హిందూస్లో జగన్కి వ్యతిరేకంగా జనం ర్యాలీ అవుతున్నారు. ఆంధ్ర సమాజం హిందూ పోలరైజేషన్ కిందకి మారే అవకాశం ఉంది. ఇంకోటి ఇప్పటికే లోపల ఎక్కడో ఒక ఇది ఉంది, మత మార్పిళ్ళు అత్యధికంగా జరుగుతున్నటువంటి కొద్ది రాష్ట్రాల్లో ఆంధ్ర ఒకటి. అందరికి తెలుసు అది. ఉత్తరాదిన వేరు, ఇక్కడ వేరు. ఇక్కడ క్రిస్టియన్ మిషనరీసు పనిగట్టుకొని ప్రతి వాళ్ళని డబ్బులతోటి లొంగ తీసుకోవాలన్నా లేకపోతే ఇంకో దానికో లొంగ తీసుకోవాలనే ప్రయత్నం చేసి మత మార్పిళ్ళు చేయటం. ఏ మతాన్ని, ప్రతి మతం వాళ్ళ మతాన్ని గురించి మాట్లాడుకుంటే ఎవ్వరూ దాన్ని కాదనరండి. ఇంకొక మతంలో వేలు పెట్టినప్పుడే ప్రాబ్లం అవుతుంది. ఉదాహరణ దళిత క్రైస్తవులు అంటున్నారు, మీరు ఇక్కడేమో దళితులకు అన్యాయం జరిగిందని చెప్పి క్రైస్తవులకు కూడా అన్యాయం జరుగుతుందని చెప్పటంలో ఇంకా మత మార్పిడి దేనికి అనేది ప్రతి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఒకటి కాదు, ఎఫ్సిఆర్ఏ రెగ్యులేషన్స్ వచ్చినాయి కదా ఇప్పుడు, దాంట్లో ఎక్కడ మతానికి వ్యతిరేకంగా ఎక్కడుందండి? మీ చర్చి మీరు కట్టుకోవచ్చు, మీ మసీదు మీరు కట్టుకోవచ్చు, ప్రార్థనలో ఎక్కడ ఇన్వాల్వ్మెంట్ లేదు. వాళ్ళు చెప్పింది ఎందుకు సోషల్ మీడియా మాకు చెప్పండి, ఎందుకంటే మీ డబ్బులు దేనికి ఖర్చు పెడుతున్నారు? మత మార్పిడిలే ఖర్చు పెట్టడానికి ఒప్పుకో, విదేశీ నిధులు తీసుకొచ్చి మత ప్రచారం చేసుకోండి, మీ మతాన్ని గురించి మీరు మాట్లాడుకోండి, అంతవరకే. తప్పెట్లవుతుంది? ఇవన్నీ భరించలేక ఏదేదో జరుగుతున్నాయి. కానీ ఇవన్నీ ఒకదాని మీద ఒకటి ఇవాళ ఆంధ్ర సమాజంలో పవన్ కళ్యాణ్ హిందూయిజాన్ని సపరేట్ చేసి చూడలేని పరిస్థితి వచ్చింది. పవన్ కళ్యాణ్ ఆ తిట్టే వాళ్ళు పవన్ కళ్యాణ్ తిడుతున్నారు, హిందూ దేవుళ్ళని తిడుతున్నారు. ఇది పవన్ కళ్యాణ్కి ఉపయోగపడబోతుంది. ఒక విధంగా హిందూ పోలరైజేషన్కి దారితీసే అవకాశాలు ఉన్నాయి. అంటే జగన్ తన రాజకీయ సమాధిని తనే తవ్వుకుంటున్నాడు. ఇది ఈనాటి రామ్ టాక్.
ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.